బెంగుళూరులో ఆడపిల్లలు కూడా లేపేయడాలు ఎక్కువైపోయినాయి. చాలా సర్వసాధారణంగా చేసేస్తున్నారు ఆస్తుల కోసం. ఒక ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, భార్య అందరూ కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. పెద్ద కూతురు ప్రవర్తన సహజీవనం చేస్తుంది, ఎవరితోనో రిలేషన్లో ఉంది, ఇవన్నీ వద్దు మనకి తప్పమ్మా అని చెప్పాట. చెబితే ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ అమ్మాయి కోసం చాలా చోట్ల వెతికారట, కంప్లైంట్లు పెట్టారు, అన్నీ చూసారు, కానీ ఆ అమ్మాయి ఎక్కడ దొరకలేదు. సరే దొరకపోతే దొరకపోయింది, వదిలిపెట్టి పారేస్తే అయిపోయింది. కానీ వాళ్ళకి ఒకరోజు కోర్టు నుంచి బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చిందట. 30 లక్షల రూపాయలకి ఈ అమ్మాయి కట్టట్లేదు బ్యాంకు లోను, మీరు కట్టాలి అని చెప్పి వచ్చిందట. కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు అంటే ఈయన ఆశ్చర్యపోయాట. 30 లక్షల రూపాయలు అప్పు అమ్మాయి చేసేంత ఏముంది, ఇంకా అంతకుముందు అప్పులు చేసింది కదా, ఏం చేస్తుంది అది ఇదని మొత్తానికి వెతికి అమ్మాయిని పట్టుకున్నారు. పట్టుకుంటే రామ్మ ఇంటికంటే, లేదు నాన్నగారు మీరే మా ఇంటికి రండి అని చెప్పి దీని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ బ్యాంకు నోటీసులు, ఆస్తి ఇవ్వనంటాం, వాడిని వదిలిపెట్టేయమంటాం, ఇంట్లో బాగా పెద్ద ఒత్తిడి జరుగుతుంది. అప్పుడు అమ్మాయి ఆలోచించిందట, వీళ్ళని లేపేస్తే అయిపోతుంది అక్కడితో అని చెప్పి ఆ కూతురు ఏం చేసిందంటే తండ్రిని భోజనాన్ని పిలిచేసరికి పాపం పిచ్చి తండ్రులు ఉంటారు కదండి, ఇంకా పిల్లలు నమ్మేవాళ్ళు, అది ఎవరితోనో పోయిందని ఇలా అప్పులు చేసి రోడ్డు మీద పడేసిన దాంతో మనకేంటి మాటలు అనుకుంటే అయిపోయింది. తండ్రి వెళ్ళాడు కూతురు దగ్గరికి. ఫస్ట్ సప్ అని పొడి చేసేసి ఆయన చంపేసింది. తర్వాత చెల్లెలు తల్లిని కూడా రమ్మంటే వాళ్ళిద్దరు కూడా అలా వెళ్ళటం జరిగితే ఇద్దరిని పొడిచి అతి కిరాతకంగా 44 చోట్ల పొడిచిందిట ఒక్కొక్కళ్ళని. ఆ అమ్మాయి అతి కిరాతకంగా బాయ్ ఫ్రెండ్తో కలిసి తల్లిని, తండ్రిని, చెల్లెల్ని ముగ్గురిని చంపేస్తే ఆస్తి మనకే వస్తుంది కదా అని చెప్పి చంపేసింది. ఈ రకంగా సమాజంలో ఆస్తుల కోసం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనుషులను అవలీలగా లేపేస్తున్నారు ఆస్తుల కోసం. ఈ అమ్మాయి కూడా అప్పు 30 లక్షలు, 60 లక్షలు 25, 24 ఏళ్లకే చేసింది అంటే ఎంత దారుణంగా వాడు ఈ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు అనేది ఆ అమ్మాయికి వీళ్ళందరూ చచ్చిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అసలు నేను ఎంత తప్పు చేశానని అర్థం అవుతుందో లేదో లేండి. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాము, మన జైల్లో పెడతారు, మనం చిక్కుతాము అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇట్లాగే ప్లాన్ చేసుకుని చంపేస్తున్నారు ఎదుటి వాళ్ళని, చంపేయాలి అని కాన్సెప్ట్ ఒకటి మైండ్లో పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు మాట వింటలేదు, వాళ్ళ పద్ధతులు బాగోలేదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, మిమ్మల్ని నమ్మించి ఎక్కడికైనా రమ్మన్నప్పుడు మీరు ఒక ఇద్దరు ముగ్గురిని కూడా కన్న పిల్లల దగ్గరికి కూడా మీరు పక్క వాళ్ళనో ఎదురు వాళ్ళకో చెప్పుకుని వెళ్ళటం, లేకపోతే గ్యాప్ మెయింటైన్ చేయటం చేయండి తప్ప పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఆ మారిపోయిన దాని మీద మీరు ఇంకా మమకారంతో చేసే ప్రతి పని ఈ రకంగానే ఉంటుంది. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు ఉంటాయని మనం చెప్పుకుంటుంటాం. కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం చాలా క్రూరంగా అమ్మా నాన్నని, చెల్లెల్ని చంపేయడం అనేది బాధాకరమైన విషయం. ఆస్తి కోసం అంటే పంచుకుంటే ఆస్తి అయిపోతుంది కదండి. తల్లిదండ్రులు బతుకున్నంత కాలం ఎలా ఇస్తారు, వాళ్ళు చచ్చిపోవాలి ఆస్తి ఇచ్చేయాలని కాన్సెప్ట్ ఈ మధ్యలో మనుషులకి ఏర్పడుతుంది. వాళ్ళు ఎప్పుడో 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు, లేకపోతే ఈ లోపల హాస్పిటల్లో ఉంటే ఆస్తి అంతా కరిగిపోతుంది, ముందు ఇలా లేపేస్తే మనకు ఆస్తి వచ్చేస్తుంది అనేది ఈ మధ్యకాలంలో మనుషులకు వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి.